హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ప్రశాంత్ వీళ్ళ కాంబోలో భారీ హిట్తో రిలీజ్ అయిన మూవీ సలార్. మరి ఈ మూవీ December 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి మీరు ఈ వీడియోకి తమిళ చేసింది కరెక్టే ఫ్రెండ్స్. సలార్ మూవీ సెకండ్ రివ్యూ చూద్దాం. నేను ఈరోజు సలార్ మూవీకి వెళ్ళా, అంటే సెకండ్ టైం వెళ్ళా. మరి సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు సలార్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నా. మరి సెకండ్ టైం చూసినప్పుడు నాకు సలార్ మూవీ ఎలా ఉందనేది వీడియోలో చూద్దాం. మరి సలార్ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ టైం చూసినప్పుడు సెకండ్ పార్ట్ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్, అలా ఉంది మూవీ. నేను సెకండ్ టైం ఎందుకు వెళ్ళానంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గోళ్ళకి కొన్ని అర్థం కాల. ఇంకా సెకండ్ టైం చూసినాక నాకు పూర్తిగా అర్థమైంది. ఇక సెకండ్ పార్ట్ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. సెకండ్ పార్ట్ నేమ్ వచ్చేసరికి సౌరంగ పర్వం, ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. పార్ట్ 1 వచ్చేసరికి సీజ్ ఫైర్, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి అనేది మనం సలార్ మూవీలో చూడాలి. ఆ కాన్సార్ సిటీ, అలాగే ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ని మనకి పరిచయం చేసే విధానం చాలా బాగుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ కొద్దిగా లెంత్ ఎక్కువ అయినా సరే ఆ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ముఖ్యంగా ప్రశాంత్ నీల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభాస్ అన్ని మనం ఎలా చూడాలి అనుకున్నామో అలా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. వేరే లెవెల్ అసలు మాస్ కట్అవుట్కి. ఆ మాస్ కట్అవుట్కి తగ్గ సినిమా పడింది. 7 ఏళ్ల తర్వాత ప్రభాసానికి మంచి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఫ్రెండ్స్. అందుకేనేమో ఈరోజు ఈ మూవీ 2 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే. మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా దీంట్లో ప్రభాస్ అన్న ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో 4 ఫైట్స్ ఉంటాయి. ఆ 4 ఫైట్స్లో నాకు ఫస్ట్ ఫైట్ అండ్ క్లైమాక్స్ వచ్చే ఫైట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఫైట్లో ఏంటంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న దేవ వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి వెళ్ళి కొడతాడు. అసలు ఇంతవరకు సైలెంట్గా ఉన్న దేవ ఒకేసారి అలా థియేటర్లో మనం ప్రభాస్ అన్నని ఫైట్ చేస్తుంటే చూడగానే ఫుల్ ఎగ్జైట్మెంట్, అసలు వేరే లెవెల్. ఇది కదా ప్రభాస్ అన్న నుంచి చూడాలనుకుంది అనిపించింది. సెకండ్ టైం చూసాక ఇంకా బాగా అనిపించింది, చాలా బాగుంది. అలా ఒక మనిషిని అలా పైకి లేపి కాలుజోడు పెట్టుకునే స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ ఏంటంటే మన వరద దేవ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారు క్లైమాక్స్లో. ముఖ్యంగా వరద 2 కత్తులతో ఫైట్ చేస్తే దేవ 2 చేతులతో ఫైట్ చేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే వరద ఒక ఇద్దరిని నరుగుతాడు, దేవ క్లాప్స్ కొడతాడు. నీకు క్లాప్స్ తప్ప విజిలేటర్ రాదా అంటాడు. తర్వాత ఇంకో 4గురిని వరద నరుగుతాడు. దేవ అప్పుడు విజిలేస్తాడు. వరద దేవాకి అలా చూడగానే రే నీకంటే నేను ఎక్కువ మందిని కొట్టారా అని దేవా చెబుతాడు మన ప్రభాస్ అన్న. అక్కడ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కన్వర్సేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ కాన్సార్ సిటీ. అసలు సినిమా చూసి వచ్చినప్పటి నుంచి ఆ కాన్సార్ సిటీ గురించి ఆలోచన. అసలు ఆ ఓల్డ్ బిల్డింగ్ని చాలా నీట్గా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఫైట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ముఖ్యంగా అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మన దేవ కరెంట్ షాక్ పట్టుకుంటాడు కదా, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే సలార్ టైటిల్లో పడే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. దీనిపైన ఒక వీడియో చేద్దాం. ఇక నెక్స్ట్ ఈ సలార్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. తన వయసు అంతా 20-21 ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎడిటింగ్ చేశాడు మూవీని. పిచ్చిగా ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మూవీలో చూస్తే అర్థమవుతుంది. మూవీ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా సలార్ సీజ్ ఫైర్కి అయితే వెళ్ళండి. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి అనేది మూవీలో చూడాలి, చాలా బాగుంది. మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మూవీలో ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, వరద పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, పిల్లలు వెళ్ళకూడదు అనుకోవద్దు. మూవీ బాగానే ఉంది, ధైర్యం చేసుకొని మూవీకి వెళ్తానండి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో, ఈ సలార్ పార్ట్ 1 ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా చిన్నది. పార్ట్ 2 సౌరంగ పర్వం ఇది చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. నేను ఒక వీడియో చేయబోతున్న త్వరలో, అది మీకే తెలుస్తుంది ఏంటనేది. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మిస్ కావద్దు మూవీని. దయచేసి ఫ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.